కోలాహలంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గ ప్రమాణ స్వీకార వేడుకలు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల్లో హర్షం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అధ్యక్షతన మంగళగిరిలో జాతీయ తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార వేడుకలు బుధవారం మంగళగిరిలో కోలాహలంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ఉప అధ్యక్షులుగా 18 మందిని ఎంపిక చేయగా వర్కింగ్ ప్రెసిడెంట్గా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. యువతకు, మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ అప్రహతికంగా కొనసాగుతుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. టీడీపీ యువ సారథిగా కేడర్కు కొండంత అండగా మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తారని, లోకేష్ సారథ్యంలో తెలుగుదేశం పార్టీ మరింత పురోగతి సాధిస్తుందని పలువురు నేతలు అభివర్ణించారు. బెస్ట్ పాలసీస్ అన్ని కూడా అడాప్ట్ చేశాం. మనం వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చాం. ప్రపంచంలో ఉండే బెస్ట్ పాలసీస్ని అక్కడుండే కెపాసిటీ బిల్డింగ్ అలాంటివన్నీ నేర్చుకోవడానికి మొట్టమొదటిసారిగా సింగపూర్కి 6 మంది మంత్రులను పంపించాం. మనం ఏదో కష్టపడడం కాదు, తెలివితేటలతో కష్టపడాలి. ఎక్కడ బెస్ట్ పాలసీస్ ఉంటే అవన్నీ తీసుకురావాలని చెప్పి ముందుకు పోయాం. నేను ఒకటే కోరుతున్నా, మనం చేసిన మంచినే కాదు, అనునిత్యం ఈ పనిలో మనం అనుసంధానం కావాలి. అవతల వాళ్ళు చేసే కుట్రలను కూడా తిప్పుకొట్టే పరిస్థితి ఉండాలి. అదే నిజమైన రాజకీయం. అందుకే గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి చెడును కూడా అనునిత్యం ప్రజలకు చెప్పాలి. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారు. అది చాలక ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారు. ఒక కిల్లింగ్ మనస్తత్వం ఉన్న గొడ్డలి పార్టీకి ప్రజా సంక్షేమం పట్టదు, అభివృద్ధి గిట్టదు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే విమర్శలు చేస్తారు. విమర్శలు చేసిన తర్వాత ప్రజల్లో కానీ వ్యతిరేకత వస్తుంది అనుకుంటే మేమే తెచ్చాం, మేమే ఆలోచించామని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన ఎక్కడన్నా డబ్బులు తేవాలంటే దానికి కావాలని కంప్లైంట్స్ పెట్టి అడ్డు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చేసే అభివృద్ధి చూస్తే దేశంలో మొట్టమొదటిసారిగా 25-26లో 25.3% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయంటే అది మన మీద ఉండే నమ్మకం.